అక్షరాల ఫోన్పే ద్వారా వేసిన. నేను వేస్తూ మరియు నా ఇంటి సభ్యులు కుటుంబ సభ్యులు ఫోన్పే ద్వారా ఆమె వేసిన 5 రోజుల్లోనే నా దగ్గర ఉన్నాయి. సో నేను చేసింది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయినా కూడా ఆకలి అమ్మ అంటే అన్నం పెడుతుంది. సో నేనెవరు చెప్తున్నా, మీడియాకి చెప్తున్నా, అయ్యా ఇది మా పరిస్థితి బాగాలేదు, మాకు సహాయం చేయండి అని. నేను చెప్పిన నేరానికి అతను మాకేదో ఉన్న నిజానే చెప్తారు మీడియా వాళ్ళు, అబద్ధంతో చెప్పరు. సో వినోద్ అనే వ్యక్తిని టార్గెట్ చేసేసిన వాళ్ళు. వినోద్ అన్న టార్గెట్ అతనికి హింసలకు గురి చేస్తాను. అతన్ని వాళ్ళ యొక్క ముసుగులో హింసలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో మీడియా వాళ్ళు మాకు దీని మీద సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ సుబ్బమ్మ అనే ఆమె మాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది. అతను ఏమో మంచిది మాకు తెలిసిన అమ్మాయేమో అని చెప్పిండు. చెప్తే ఓకే ఇవన్నీ చూపించిండు వాళ్ళు. ఇవన్నీ సీళ్ళతో సహా సిఎస్ గారి సీళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించినాం. మా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారంటే మేము నమ్మకం కుదిరిన తర్వాత డబ్బులు ఇచ్చినాం. మేము జనవరి ఫిబ్రవరి తర్వాత. సో మాకంటే ముందు సంవత్సరం కిందట వేరే ఇలాంటి బాధ్యులను మోసం చేసింది ఆమె. సో మోసం చేస్తున్నానని తనకు తెలిసి కూడా మోసం చేసింది. లేదు మేడం, మాకు డౌట్ రాలేదు. 1 by 1 మాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను కొంచెం అడిగిన, అమ్మా వాళ్ళు పేదోళ్ళమ్మా, కూలికి పోయి తెచ్చుకునేవాళ్ళు అంటే వాళ్ళే కదా హోంగార్డు ఉద్యోగాలకు వచ్చేది, ఉండాలా ఏమి అంత తొందర ఏమి నీకు అని కొంచెం బెదిరిస్తూ వచ్చింది. మళ్ళీ అటు తర్వాత ఆమె ఎవరిని టార్గెట్ చేసిందంటే, మా పాప వచ్చేసి ఎండిఓగా చేస్తుంది, ఆమె టార్గెట్ చేసింది. మీ ఇంట్లో వాళ్ళు మీరు దొంగశీలు వేసినారు, మేము ఏది ఆమెను బెదిరించకుండా ఉండడానికి మీరు దొంగశీలు వేసినారు, మీరు చేసినారు, ఇదంతా నాకేం తెలియదు, మీరు పాల్పడినని ఈ అభియోగం మా ఇంట్లో వాళ్ళ మీద ఈ నెపాన్ని రుద్దుతా ఉంది. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఎత్తుకునింది. ఆమె మోసం చేసిందని నాకు 2 నెలల కిందట తెలిసింది. ఎప్పుడైతే రేజ్ అయ్యి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మాట తీరులో తేడా వచ్చిన వెంటనే నేను కొంచెం నాకు తెలిసిన వాళ్ళని సంప్రదించి వీళ్ళు ఎవరు ఏమి అని కొంచెం నన్ను ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది, ఓహో మేము మోసపోయినాము. అప్పుడు మేమైతే ఎవరికి కంప్లైంట్ చేయలేదు, డైరెక్ట్ మేము మీడియా వాళ్ళం కోర్టు ఎస్టేట్ మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో న్యాయం చేసేది ఎవరంటే మీడియా మిత్రులు చేస్తున్నారు కాబట్టి మేము మీడియానే సంప్రదించాం. బెదిరింపులకు ఏం చేసుకుంటావో చేసుకో, టీవీ అమ్మ వాళ్ళు టీవీకి పోతారమ్మా, దీనికి కంప్లైంట్ చేస్తారు అంటే నేను ఇంకా పాపులర్ అవుతా, పెట్టుకోపో నాకేమీ భయమా అంటున్నాను. సో నాకు ఇవన్నీ విని విసిగెత్తి నేనైతే ఎప్పుడు ఆమె ఏమని లేదు, ఎవరిని ఏమని లేదు, డైరెక్ట్ నాకు తెలిసిన 4th ఎస్టేట్ మీడియా 4వ స్తంభం మీడియా దానికే సంప్రదించాను. న్యాయం చేస్తూ ఉన్నారు సార్, న్యాయం చేస్తామని వెంటనే ఆయన స్పందించారు. ఎస్పీ గారు స్పందించి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన రాసి ఇచ్చినారు, ఇక్కడ కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీకు న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పారు. మాకు ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది. నేను శివప్రవళికాను సార్ నేను శివప్రవళికాను 1,60,000 పే చేశాను సార్. నేను మొత్తం ఫోన్పే ద్వారా ఆమె ఎవరికి వేయమంటే ఆమెకు వేశాను. కాకపోతే నాకైతే అస్సలు రెస్పాన్స్ లేదు. ఎవరన్నా బాగా గట్టిగా అడిగే వాళ్ళకన్నా ఒక మంత్ శాలరీ 50,000 అన్నా వేసింది, నాకైతే అది కూడా వేయలేదు. నాకైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, అసలు రెస్పాండే లేదు సార్. మొత్తం నేను 1,60,000 అనేది అమౌంట్ అనేది వేశాను. ఫస్ట్ పిఆర్ఓ అన్నారు, పిఆర్ఓ లేదు. 2 times ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీలో ఒక ఫస్ట్ డే అయితే 4-5 days ఉన్నాము. మళ్ళీ సెకండ్ సార్ వెళ్ళినప్పుడు మళ్ళీ 7 days అలా ఉన్నాము. మాకు అమౌంట్ అనేది దానికే రూమ్స్కి బాగా రెంట్కి ఖర్చు అయింది. మొత్తము ఫస్ట్ టైం పోయినప్పుడు 30,000 ఖర్చు అయింది, సెకండ్ టైం పోయినప్పుడు 20,000 ఖర్చు అయింది సార్. దీనికంతా మాకు అమౌంట్ అయితే వడ్డీకి ₹2 వడ్డీకి తెచ్చి ఇచ్చాం సార్ ఆమెకు. మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఢిల్లీలో పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు సార్. అఖిల భారత మాస్టర్ బ్లాక్ ఉంది కదా, అక్కడికి రమ్మన్నారు. మేము వెళ్ళలేదు, మేము సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నాం సార్. వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. మేము పక్కన సైడ్ రూమ్ తీసుకొని ఉన్నాము. జాబ్ కోసమే సార్, జాబ్ పర్పస్ ట్రైనింగ్ ఉంది అని చెప్పారు. ట్రైనింగ్ వారం రోజులు ఊరికే వేస్ట్ చేసినాం సార్. అక్కడ
మా ఓన్గా డబ్బు ఖర్చు పెట్టుకొని తిండికి రూమ్ రెంట్ అన్నీ ఖర్చు పెట్టుకొని మేమే వచ్చాము, కానీ ఏం రెస్పాండ్ లేదు. అసలు నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్. మిగతా వాళ్ళకన్నా పలుకుతుందేమో కానీ నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్. ఉంటారు సార్ చాలామంది. అక్కడికి రావడం అయితే 70-80 మెంబర్స్ వచ్చారు. కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, 100 మెంబర్స్ పైన ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ అక్కడ ఉంది కదా సార్, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ కార్యాలయం ఉంది కదా, విశ్వేశ్వరయ్య, అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అందరికీ. ఫస్ట్ టైము మేమంతా నమ్మాము అది చూసి, కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ లేదు, ఏం లేదు. కానీ అన్నీ సీల్ రాజముద్రలే ఉన్నాయి సార్ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో. మీటింగ్కి ఒక 16-70 మెంబర్స్ వచ్చింటారు సార్. ఆ మీటింగ్లో ఐడీస్ కోసము అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు, ఐడిపిఎఫ్ కోసము. ఆ రోజు అది జరిగింది సార్. ఫోనే ఎత్తదు సార్, ఎత్తి ఒకసారి వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వరు. మొన్న మాట్లాడింటే అది కేసు పెట్టాను, వాళ్ళ దగ్గర రాబట్టి ఇస్తాను అని చెప్తాను సార్. అది వాయిస్ మెసేజ్, ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. వేరే వాళ్ళ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది, నా సెల్ నెంబర్ నుంచి అయితే లిఫ్ట్ చేయరు. అదే మేడం, ఇంక ఎలా ఇరుక్కొని పోయినాం కదా మేడం, వాళ్ళు చెప్పినట్టు ఇంక వినాలి కదా. 1,60,000 పే చేశాము, ఏమన్నా జరుగుతుందేమో అని ఆశ, అంతే. ఓకే మేడం. నేను మా భార్య కోసము నెక్స్ట్ మా బామర్ది కోసం డబ్బులు కట్టాను సార్. తర్వాత మాకు పోస్ట్ ద్వారానే అప్లికేషన్ లెటర్ వచ్చింది, ఫిలప్ చేసినాము. వాళ్ళు అడిగిన ఎంక్వైరీస్ అనేది మేము పంపించాం. తర్వాత వచ్చి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చినాడు. ఢిల్లీకి తీసుకుపోయింది మమ్మల్ని. ఆడ ఏ ఆఫీస్కి కూడా పనిచేయలేదు, జస్ట్ ఓన్లీ ఆమె పార్టీ ఆఫీస్కి తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు కాదు మనం విజయవాడలో పోదాంలే అనేసి అక్కడికి మళ్ళీ తీసుకుపోయింది. ఢిల్లీ నుంచి వచ్చినట్టే వచ్చింది. అడ్రస్ అంతా అక్కడ సేమ్ కాడ, సీలు సేమ్ అట్లా ఒరిజినల్ ఎట్లా అదే ఉంది సార్. విత్ ఎంబలంతో కూడా, మన ఇండియన్ ఎంబలంతో కూడా ఇచ్చారు సార్. ఎవడు చూపించినా కానీ ఇది సేమ్ ఒరిజినల్, ఇది కరెక్ట్ అనేది చెప్పారు. అంటే ఆ విధంగా ఉంది, వాళ్ళ పర్ఫార్మాకి ఆ విధంగా ఇచ్చారు. ఆమె ప్రతిసారి మాకు చెప్పినప్పుడల్లా ఇంకా 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తానే ఉంది. మేము సార్ జూనియర్ అసిస్టెంట్ సార్, ఆయుష్మాన్ బావాలో జూనియర్ అసిస్టెంట్, 4 లక్షలు సార్. సేమ్ మా బావ దగ్గర అదే విధంగా కట్టించాము, 4 లక్షలు. మా ఊరే, మా సొంత ఊరే, ఉప్పరపల్లి, సిద్ధోట మండలం ఉప్పరపల్లి. అందుని బట్టి మేము కట్టాల్సి వచ్చింది. అంటే ఆమె మాకేం చెప్తూ వచ్చిందంటే, మనకు రెగ్యులర్ ఎస్పీ లేడు, మరి పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది, అందుబట్టి మీది లేట్ అవుతుందని చెప్పింది. కానీ మేము జనవరిలో అయితే క్లియర్ కట్ చెప్పినాం, అమ్మ ఇది కాదు మీది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది సార్. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కానీ అయిపోతే అసలు ట్రాన్సాక్షనే లేదు, జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసింది, అందులో మహా అంటే ఒక 500 ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు. మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక 10 days ముందే పోయినాము. పోయితే పోయేటప్పుడు కూడా మెసేజ్ చేసినాం, మేము ఇట్లా ఎస్పీ నీ ఇష్టం ఎక్కడికైనా పోతే నాకేం భయం ఏమన్నా అని చెప్పింది. మీడియా దగ్గరికి పోతామన్నా కానీ ఆ ఫోన్ ఇంకా నాకేం ఇబ్బంది ఏం లేదు. సార్ వచ్చి మళ్ళీ మాకు సిద్ధవటం మండలం అయితే సిద్ధవటం పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు సార్. అక్కడ వాళ్ళు మేము చూసి మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం అంతే, ఆ మాట అయితే చెప్పారు. అవును, ఫస్ట్ మనం వినోద్ గారి ద్వారా సంప్రదించాం సార్. వినోద్ గారు ఇప్పుడు మాది అంతా బయటకు తెచ్చాడు కాబట్టి ఆయన మీద మళ్ళీ ఆరోపణ చేస్తున్నాం. పేరు మోహన్ అండి. నేను వచ్చేసి 3,10,000 డబ్బులు కట్టాను అన్నమాట. ఢిల్లీకి రమ్మన్నారు, ఢిల్లీకి వెళ్ళాము. అంతకంటే ఢిల్లీ కంటే ముందు నాకు ఇచ్చారు, ఆర్డర్ పేపర్లు ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉందన్నారు, ట్రైనింగ్ అయితే ఏం లేదు. ఒక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మా సర్టిఫికేట్లన్నీ వెరిఫికేషన్ చేశారు, అంతే, అంతమించి ఏం చేయలేదు. దాదాపు 7 days అక్కడే ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళి ఆర్పీటీకి వెళ్ళండి, అక్కడ ల్యాప్టాప్ ఇస్తారని ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు.
ల్యాప్టాప్ తెచ్చుకున్నాం ఇంటికి, అంతే. వర్క్ ఇస్తాము, చెప్తాము, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు మీకు జిఎన్ఎం మీకు కొన్ని డేటా ఇస్తారు, అంతా మొత్తం మీరు చేయాలన్నారు. మాకేం చేయలేదు. ఎక్కువగా ప్రెజర్ పెట్టడం వల్ల ఒక్క నెల మాకు ఒక మంత్ శాలరీ వేశారు. మేమైతే వర్క్ అయితే ఏం చేసిందేం లేదు. ఎందుకు వేశారు ఈ డబ్బులు, మేము వర్క్ ఏం చేయలేదంటే కనుక, మీరు ట్రైనింగ్లో ఉన్నారు, 3 నెలలు ట్రైనింగ్ చేస్తాం, 3 నెలల తర్వాత డబ్బులు మీకు ఎక్కువ అమౌంట్ వేస్తామని చెప్పారు. 12,880 వేశారంతే. ఇప్పుడు వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళాము. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే, మేము 20వ తారీఖు రమ్మన్నాం కదా, ల్యాప్టాప్ తీసుకొని మీరు రాలేదు అంటే, మీరు డబ్బులు కట్టండి, మేము ల్యాప్టాప్ ఇచ్చేస్తాము, మీరు డబ్బులు కట్టే కదా మీరు ల్యాప్టాప్ తీసుకునింది అంటే, మీరు 2 నెలలు పడుతుంది, వాళ్ళ మీద కేసు వేసాం, కంపెనీ వాళ్ళ మీద 2 నెలలు వెయిట్ చేయాలా, 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో అని మాట్లాడతాను. నేను దగ్గర 9 నెలలు, ఇంకొక నెల 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది, జూన్. కంప్లైంట్ అంటే సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు, అయిపోతుంది. మేము అడిగే కొద్దీ శాలరీ డబ్బులు వేస్తారు. మేమేమనుకుంటున్నాం, ఒకసారి ఏం చెప్తారు, 3 నెలలకి వేస్తాము, 4 నెలలకు ఒకసారి వస్తుంది అన్నప్పుడు, ఎవరైనా సరే ఒకేసారి అమౌంట్ అన్నంత పడుతుందేమో అనే ఆలోచనతో మేము ఉన్నాం. పర్లేదు, ఇంకా కాక మా మీడియా మిత్రుల ద్వారా ముందుకు వచ్చినాము. వాళ్ళ మీద ఇప్పుడు కేసు, వాళ్ళ మీద అన్నీ రుద్దుతున్నారు. ఏం తప్పు లేకున్నా, ఏం చేయకోకుండా కూడా మాకు మీడియా అయితే నమ్మకం ఉంది, న్యాయం చేస్తారని. ఇంకా అది మీడియా మిత్రులు, ఎస్పీ సారే చూసుకోవాలి, ఇంక ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తారని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. మేమేంద్రంటే, మేమే కాదు చాలామంది ఉన్నారు. మేము అక్కడ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పోవడానికే 70-80 మంది పైన వచ్చినారు అక్కడికి. వాళ్ళే ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళే 78 మంది ఉన్నారంటే ఇంకెంతమంది ఉంటారు? కాకపోతే వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. వినోద్ కుమార్ ద్వారా మేము బయటకు వచ్చినాము. మా నుంచి ఇంకొక ఎంతమంది వస్తారో తెలియదు, చెప్పలేము కూడా. మా డబ్బులు కావాలండి, ఇంకా జాబులు అనేటివి లేవు, రావు కూడా ఇప్పటికే. ఎవరైనా జీవితం అదే, జాబ్ వస్తే ఎవరైనా బాగుపడాలనే చూసుకుంటారు కదా ఎవరైనా. అట్లనే మేము కూడా ఆశపడినాము. ఆశ కాస్త దురాశ అయింది, మోసపోయినాం.